మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. సింహరాశి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి 2026 ఫిబ్రవరి మాసం స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఈ సింహరాశిలో ఇలా జీవిత యోగాన్ని పెట్టి ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ, ఎన్నో కష్టాలు పడుకుంటూ, ఎన్నో విధానాలుగా బాధలు పడుకుంటూ ఇప్పుడు వీళ్ళకి దిశయోగం అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మీద ఉండాల్సిన రావు కేతువులు కొన్ని తొలగిపోయి దిశ టైం అనేది ఎదురవుతుంది. మరి ఈ దిశ టైములో ఈ నెలలో వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఇలా నమ్ముకొని వచ్చిన వాళ్ళ నుంచి కానీ, ఇలా స్నేహితుల నుంచి కానీ కొంత లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళ ప్లానింగు, వీళ్ళ ఐడియా, వీళ్ళ ఆలోచనలు ఎవరికి ముందే ఓపెన్గా మాట్లాడకూడదు, ఓపెన్గా చెప్పకూడదు. మరి వీళ్ళ మీద ఏలునాటి శని వెళ్ళిపోయి వీళ్ళకి దశయోగం అనేది స్టార్ట్ అయింది. ఈ దశ టైంలోనే వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ దశ టైంలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని కొద్దిగా ఓర్పుగా వీళ్ళు చేసినట్టుగైతే వీళ్ళు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. వీళ్ళకి భూమిలో అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. కానీ స్త్రీల నుంచి అదృష్ట యోగం అంటే ఒక స్త్రీ నుంచి జాతక చక్రం తిరుగుతుంది. అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి మంచి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. ఆ స్త్రీ నుంచి మంచి యోగము, అదృష్ట గడియలు, రావు గడియలు రాబోతున్నాయి. మరి వీళ్ళకి విద్యారంగంలో మంచి చదువు, విద్య, విదేశాల ప్రయాణము. కాబట్టి వీళ్ళ పిల్లల గురించి కొంచెం ఆలోచించాలనుకుంటే వాళ్ళ విద్యాపరంగా వీళ్ళకి దగ్గరలో కాకోకుండా చాలా సపరేట్గా దూరంలో వేయాలి. చదువు పరంగా వీళ్ళకి దగ్గరలో వేసినట్టుగైతే మీరు అబ్బాయి కానీ ఏదో చిన్నవాళ్ళు మనం వాళ్ళని దూరం వేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆహారంలో కానీ, పదార్థంలో కానీ, వాళ్ళకి చదువులో కానీ ఏదన్నా ఇబ్బందికరమైన బాధలు ఏమన్నా వస్తాయో అని మీరు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. ఎందువల్లంటే కొన్ని కావాలంటే కొన్ని దూరం చేయాలి, కొన్ని కావాలంటే మనమే వెళ్ళాలి. అన్నీ మన దగ్గర రమ్మంటే రావు. ఆ విధంగా ఇలా జాతక యోగంలో చదువు పరంగా కానీ, బిగినీస్ పరంగా కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. కానీ చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా, చేతికి ఆటకు వచ్చింది నోటికి అందుకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, మొహం ముంగల మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏ విషయమైనా కానీ, ఏ ప్లానింగ్ అయినా కానీ ముఖం చూస్తూ ఫేస్ టు ఫేస్ ఓపెన్గా మాట్లాడతారు. కాబట్టి అవి అన్నీ మాట్లాడకూడదు కదా, అవి మనం కొంచెం తెలుసుకోవాలి. ఏ మాట ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సింహరాశిలో మంచి రాజయోగం రాబోతుంది. ఈ రాజయోగం అనేది వీళ్ళు ఊహించని ఈ నెల 16వ తారీఖు నుంచి మంచి యోగం అనేది రాబోతుంది. మరి ఈ సింహరాశిలో కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సిన కొన్ని ఉంది. ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయినాయి కూడా దాన్ని డెవలప్మెంట్ చేయటం, పెద్దవాళ్ళ తరపు నుంచి, పెద్దవాళ్ళ స్థిరాస్తుల నుంచి కూడా రావాల్సిన డబ్బులు కానీ, బంగారం కానీ, భూమి కానీ దాంట్లో చేంజెస్, మార్పులు చేయటం, మళ్ళీ వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకోవటం, ఇంకా కొత్త ఉద్యోగాల గురించి ట్రై చేయటం, వీళ్ళకి విదేశాలలో ఉద్యోగాలు చేయటం, పెద్ద కార్యక్రమాలను పూర్తి చేయటం, వీళ్ళ యోగాన్ని బట్టి కొంచెం రాబోతుంది. మరి సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా నిండుకుండ హృదయమే. ఎప్పుడు చూసినా కూడా ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ బాధపడేవాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా నిండుకుండ హృదయమే. ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉంటారు. ఆ రోజు లేకపోయినా కూడా, ఆ రోజు భోజనం డబ్బులు లేకపోయినా కూడా ఉన్నంత వరకు ప్రశాంతంగా కనబడుతుంటారు. చూసే జనాలు ఏమనుకుంటారంటే అబ్బాయి వీడికేం తక్కువ, ప్రశాంతంగా ఉంటున్నాడు, ఏ టెన్షన్ పడతలేదు, ఏది చేయట్లేదు అంటే వీడికి వెనక ఆస్తులు ఏదో ఉన్నాయి, లేదా ఈ భార్య తరపు నుంచి ఏదో ఉంది,
ఇలా పెద్దవాళ్ళ తరపు నుంచి ఏదో ఉంది అన్నట్టుగా కొంతమంది ఊహించి జనదిష్టి ప్రయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జన ఏడుపు అంటే ప్రజల్లో నరఘోష, బాగున్నారు బాగున్నారు అభివృద్ధిగా వస్తున్నారని ఏడుపు. ఆ ఏడుపు వల్ల మీరు ఆ ఏడుపు ఎఫెక్ట్ వల్ల మీరు పడిపోతుంటారు. ఒక టైంలో ఉండాల్సిన మైండ్, ఒక టైంలో ఉండాల్సిన మనశ్శాంతి, ఒక టైంలో ఉండాల్సిన సురుసురుపు, ఒక టైంలో ఉండాల్సిన స్పీడు బ్రేక్ అయిపోతుంది. అలాగా బ్రేక్ అయిపోయిన దానివల్ల మీకు మనశ్శాంతి ఉండకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు, ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్యలు రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించుకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. అంటే ఒక అమ్మాయి నుంచి వీళ్ళకి రాజయోగం అనేది వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వీళ్ళు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజాబలం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజాబలం చేసిన తర్వాత శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. ఈ రెండు దేవుళ్ళను వీళ్ళు పూజించినట్టుకైతే అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, అనుకున్న ప్లానింగు, అనుకున్న కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి వెలుగులోకి వస్తాయి. ఆ వెలుగులోకి వచ్చిన కాడి నుంచి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క విధంగా పూర్తి చేసుకుంటూ వస్తుంటారు. అది వీళ్ళకి 100% అనుకున్న పని అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపడి ఏది చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదము, మాలాంటి గురువుల ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి మీకు ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది, మీ జీవిత యోగం ఏమిటనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక సమస్యకు అనేది ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీ మీద ఎవరో శాతబడి చేశారు, ఎవరో పూజా బలం చేశారు, ఎవరో నరదిష్టి చేశారు, దానికి కొంత ఉపశాంతత ఎన్నో ఉంటాయి. అవి మనం చేసుకుంటే మీరు కరెక్ట్గా సెట్ అయిపోతారు. ఆ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9959432221 ఈ నెంబర్కి మీరు ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మరి మీకు ఏమేమి నడుస్తుంది, ఏమేమి నడవబోతుంది అనేది జాతక చక్ర గణితం వేసి అన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఆ పరిష్కారం మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.